ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నన్ను గుండెల్లో పెట్టుకొని శ్రీవారి మీద ఉన్న తులసిమాలను తాకి చూడమ్మా. నువ్వు కోల్పోయింది తిరిగి ఈ గురువారం ఖచ్చితంగా అందిస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఎప్పుడూ కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా నమ్మిన తర్వాతే మనం ఏదైనా సరే ఒక పనిని మొదలు పెడతాం. బాబాగారి ముందు కూర్చొని మన మనసులో ఉన్న మాటలను చెప్పుకుంటాం. ఆ విధంగానే ఈరోజు కూడా బాబాగారు మనందరికీ ఒక చిన్న పరీక్షని పెడుతున్నారు. మరి ఈరోజు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ముందు అది విని తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో ఉన్న సమస్యలు నాకు తెలియవా? ఎప్పుడు ఏ కష్టమొచ్చినా సరే నా ముందు కూర్చుని ఏడుస్తూ కూర్చుంటావే కానీ అసలు ఈ కష్టం ఎలా వచ్చింది, ఎందుకు నేను ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాను అని ఒక్కసారైనా ఆలోచించావా? బాబా, నీ వద్దకు వచ్చాను. నా శిరస్సును నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. ఏది మంచో ఏది చెడో, నాకేది అవసరమో ఏది కాదో నిజంగా నాకేమీ తెలియదు. నాకేది ఇవ్వాలో సర్వజ్ఞుడువైన నీకే బాగా తెలుసునని నాకు తెలుసు. నాకు తెలిసింది ఒక్కటే, జీవితంలో కష్టాలు భరించలేను, దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. నా జీవితం సుఖంగా గడిచి పోవాలి అని కోరుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి. నా సహచరులు, నా మిత్రులు, ఈ సమాజం సామరస్యంతో సుఖజీవనం సాగించాలి. ఇలా అనుకోవటమే నాకు తెలుసు. ఇక నుంచి నా సర్వ బాధ్యతలు నీవే తండ్రి. నీ పాదాలకు మొక్కడం నేనెన్నడూ మరవను. తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను చేసిన అపరాధములన్నింటినీ క్షమించి నన్ను అనుగ్రహించు. నా ప్రార్థన మన్నించు బాబా అని నా బిడ్డ వేడుకుంటుంది. తన మనసులో ఉన్న ఆవేదనని నాతో చెప్పుకుంటుంది. అయినా నేనెందుకు వినటం లేదు అని నువ్వు ఆలోచిస్తున్నావు. ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, అంతా నేనే చూసుకుంటాను. బాధ మీదైతే అది తీర్చే బాధ్యత నేనే అని నీకు చెప్పాను. ముందు వాటిని సరిదిద్దుకోవడానికి ఎక్కడ నువ్వు తప్పులు చేస్తున్నావో వాటికి తగిన పరిష్కారం వెతుకు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనల్ని ఆ విధంగా రక్షిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? శిక్షణ కూడా రక్షణ కొరకే అని ఎప్పుడు అంటూ ఉంటాం కదా. తల్లి, నువ్వు బాధ్యతగా నిర్వర్తిస్తూ ఉండు. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తాను కదా. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మికంగా దృష్టి సారించి పై మెట్టు ఎక్కటానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి ఏది చెడు తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం అనేది కూడా కలుగుతుంది. తల్లి, కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి బాధించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణాలలో జరుగుతుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే నీకు ఇంత గొప్ప వార్తని అందిస్తున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను గుండెల్లో పెట్టుకున్నావు. శ్రీవారి మీద ఉన్న తులసి దళాలను తాకమని చెప్పాను. వెంటనే నా బిడ్డ నేను చెప్పినట్టుగా తాకింది. అందుకే నీ జీవితం బాగు చేయాలని ఇన్ని అవకాశాలు నీకు అందిస్తూ ఉన్నాను. నీ జీవితంలో నువ్వు కోల్పోయింది తిరిగి అందించడానికే నీకు ఈ శుభవార్తని అందిస్తున్నాను. తల్లి, ముందు నీ ఆలోచన శక్తిని పెంచుకో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా తయారవుతావు. నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ దుర్మార్గులుగా నీకు కనిపిస్తారు. నీ భావాలు మంచివైతే ఎదుటి వాళ్ళందరూ మంచి వాళ్ళలాగా నీకు కనిపిస్తారు. కాబట్టి నువ్వు చూసే చూపుని బట్టి నీకు ప్రపంచమన్నది కనిపిస్తుంది. శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఓటమి అన్నది ఎరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు.
ఇదే నిజమైన జీవిత సత్యం. ఈ సాయి ప్రతి భక్తుడికి చెప్పే మాట ఇది. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావు అని నాకు తెలుసు. అంత అనుకూలంగా మారుతుంది అని నీకు ధైర్యాన్ని ఇవ్వడానికే ఈ సాయి వచ్చాడు. నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఏమీ చింతపడకు. నీవు బాగవుతావు. దయాళువైన ఈ ఫకీరు నీకు సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంట్లో కూర్చొని ఉంటే, నిర్భయంగా నిశ్చింతగా ఉంటే నీ మీద భగవంతుడు ఎప్పుడు నీ చుట్టూ విశ్వాసంతో తిరుగుతూ ఉంటాడు. దైవలీలలు అర్థం చేసుకోవటం కష్టమేమో కానీ భగవంతుడు పెట్టే పరీక్షలు, వాటిలో నువ్వు నెగ్గడం అన్నది చాలా ముఖ్యం. నా స్వస్వరూపం వైపు మనసును మళ్లించడమే నా సేవ. అది నా నిజమైన భక్తి. నేను ఎప్పుడు ఆనందంగా ఉండే చైతన్యం అని అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే శుద్ధి స్థితియే జ్ఞానమని మర్చిపోకు తల్లి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకుని ముందుకు పోవడం ఒక్కటే సులభమైన ఉపాయం. అప్పుడే ఏ భయము లేకుండా మన శాశ్వత నివాసానికి చేరుకుంటాము అని నా గురువు నాకెప్పుడో బోధించాడు. అది నేను నా భక్తులకు అందిస్తున్నాను. నన్ను కేవలం స్మరించు. అంతఃకరణంలో నా యందు విశ్వాసముంచు. ఏ కోరికలు కోరుకోకుండా నిష్కామంగా నన్ను ఆరాధించు. మీరెప్పుడూ కూడా నా భక్తులే. కృతార్థులై శుభాలను పొందుతారు. ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని ఈ జన్మలో నువ్వు నేను ఒక్కటిగా ఉన్నాము. ఎవరు నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో, ఎక్కడున్నా నా గురించే మాట్లాడుతూ ఉంటారో వారు నాకెంతో ఆత్మీయులు. తల్లి, నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏదీ నీ దగ్గరకు రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోవద్దు. వచ్చిందని పొంగిపోవద్దు. రాకపోకలు నీ కర్మ భాగమే కానీ ఏది శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కర్మ, అది చెడుదైనా మంచిదైనా కేవలం భగవంతుడు ఇచ్చిన పరీక్షలో ఒక భాగమని గుర్తుంచుకో. ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూడు. ఆ విలువైన రోజు కోసం ఓపికగా ఎదురు చూడు. ఇదే నేను చెప్పబోయేది. శరీరానికి బాధ అయితే దునిలోని విభూతి ధరించు. మనసుకి బాధ అయితే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతీదీ ఒక పరీక్షే అని గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటావు. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. తల్లి, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నింటినీ కూడా మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఆర్థికంగాను ఆరోగ్యంగాను సుఖపడే సమయం ఆసన్నమవుతుంది. ఈ సాయి మాటలు గుర్తుపెట్టుకో. ఈ రోజు నుండి నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది. ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడు ఉన్నతమైనదిగానే నీకు కనిపిస్తుంది. జీవితంలో నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో అది నీకు తిరిగి దక్కించే పూచి నాది. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఏది మనసులో పెట్టుకొని నా ముందు కూర్చుని ఈ సందేశం వింటున్నావో అది శాశ్వతంగా ఆ కష్టం నుండి నీకు దూరం చేసి నువ్వు అనుకున్నది సాధించే రోజు నీకు ఆసన్నం చేస్తాను. జీవితంలో ఏవీ నీ వెనుక రావు. నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏదీ మనకు కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఇవి మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు కానీ సాయి నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. తల్లిదండ్రుల మనసులు బాధించకు. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి. సర్వసమర్థుడైన సాయిబాబా గారిని ఆశ్రయించాలి. నీ బాధను ఆ మహాత్ముడితో చెప్పుకొని నిన్ను రక్షించమని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. అనన్య భక్తితో అతడిని ఆరాధిస్తూ సహనంతో ఉండాలి. అందుకే సాయి నడియాడిన రోజుల్లో ఈ విధంగా భక్తులకు బోధించేవారు. కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు. భగవంతుని ప్రార్థించు, పారాయణం చెయ్యి అని
అని చెప్పేవారు బాబాగారు. మనం బాబాగారి భక్తులుగా చేయవలసింది శ్రీ సాయి ఆరాధన వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్లు నడుచుకోవటం శ్రేయస్కరం. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టండి, అంత మేలు జరుగుతుంది. ఎంత కాలం గడిచినా, ఎంత అసాధ్యమని అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను. మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది మీ ముందుకు రాబోతుంది అని బాబాగారు అంటున్నారండి. సాయినాథుడి కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటన్నదే లభించదు. ఇదే సాయి భక్తుల్లో మర్మం. భక్తులు శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉంటే తమ మనోవిష్టాలన్నీ కూడా పొందగలుగుతారు. ఇది సాయినామం యొక్క ప్రచండ శక్తి అని చెప్పవచ్చు. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది, అలాగే నమ్మకం అనేది ఒక రకంగా. ఒకవేళ మనసులో విశ్వాసం అనేది ఉంటే అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఆ పైన అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు. తల్లి, మన ఆలోచన సరైనది, ఎదుటివారి ఆలోచనలు తప్పు అనే భావన మనకు వద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు. అనవసరమైన ఈ శ్రమంతా ఎందుకు చెప్పు. ఈ సాయి మాటలు విను. అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలుగుతారు. తల్లి, నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. నీకు కావలసినది నన్ను అడుగు. ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతావు? నీ జిజ్ఞాసను నేను తీరుస్తాను. నాపై దృఢ విశ్వాసం ఉంచుకో. ఒకే మనసుతో నన్ను చూడు. నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. నా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు. తల్లి, భగవంతుడు అడిగిన తక్షణమే ఏదైనా సరే ఇవ్వగలడు అని దృఢ విశ్వాసం ఏర్పరచుకున్నావు. అంతే విశ్వాసంతో ఉండు. భగవంతుడు తనను నిజంగా నమ్మిన భక్తులకు అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ అవసరం ఉన్నవి అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడు అన్న నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ధైర్యమిచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని సాయిని మాత్రం వేడుకుంటూ ఉండు. ఎప్పుడు నా నామస్మరణంతో జపిస్తూ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదిరించే శక్తిని ప్రసాదించమని ప్రతి క్షణం నువ్వు నాతో చెప్తూ ఉన్నావు. నేను నీ బాధను చూస్తున్నాను, చింతించకు. నేను మీకు ప్రతి కష్టంలోనూ ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను. నేను ఎప్పుడు మీ గురించే, మీ పరిస్థితుల గురించే, మీ కష్టాల గురించే ఆలోచిస్తూ ఉంటాను. కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే తల్లి. కష్టం వస్తుంది, దాని వెనుక సుఖం కూడా వస్తుంది. వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు, వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడం కూడా తప్పదు. మనకి కావలసింది కాస్త ఓర్పు, సహనమన్నది ముఖ్యం. ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు. అతని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. జీవిత ఆశయాన్ని మరిచిపోకు. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని ఎప్పుడూ వాగ్దానం చేస్తాను. ఎందుకంటే కోరికలనేవి అనంతం కాబట్టి. నా భక్తులు ఏది అడిగినా తీర్చే బాధ్యత ఒక తండ్రిగా, ఒక గురువుగా ఇది నా బాధ్యత. మనసు అనే అద్దంపై క్రామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్య, ద్వేషం అనే పొరలు ఆవరించి ఉన్నాయి కాబట్టి వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడు ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. అది నువ్వు చూసి తీరాలి. బాబాగారి లీలలు అంతులేనివి. ఒక బాబాగారి లీల చెప్తాను వినండి. బాబాగారు ఒకసారి సర్పరూపంలో బాలాజీ పాటిల్కు చెందిన పశువుల కొట్టంలో కనిపించారు. బాలాజీ పాటిల్ భయపడి బెదిరిపోక ఒక చిన్న గిన్నెలో పాలు పోసి త్రాగడానికి అనువుగా ఉంచాడు. ఆ తర్వాత ఆ సర్పం అక్కడి నుండి అదృశ్యమైనది. తరువాత ఎక్కడ కూడా కనపడలేదు. ఈ లీల అంతయు కూడా సాయిబాబా వారి భక్తుడు అయిన బాగోజీ షిండే యొక్క అన్నయ్య ఆయన రఘు పాటిల్ సమక్షంలో జరిగినది. సాయిబాబా గారి ఈ లీలకు సంబంధించిన చిత్రపటం అనేది షిరిడీలో క్యూ కాంప్లెక్స్ 1లో పక్క గోడ మీద తగిలించి ఉన్నారు.
ఇది మీరెప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు గమనించవచ్చు. ఇలాంటి లీలలు బాబాగారు చాలానే చేశారు. కానీ మనం ఎవరైతే సాయి సచ్చరిత్ర బుక్‌ని చదవగలుగుతామో పూర్తిగా ఆ లీలలన్నీ అక్కడ వ్రాశారు. అప్పుడు బాబాగారు ఎంతో గొప్పగా ఆ షిరిడీ ప్రజలకు కనిపించారు. బాబాగారి పాదస్పర్శ తగిలితే చాలు అందరూ కూడా అనారోగ్యులైనా కానీ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. బాబాగారి పాదస్పర్శ అంతటి మహిమాన్వితమైనది కాబట్టే షిరిడీకి మనం వెళితే ఖచ్చితంగా బాబాగారి సమాధిని తాకి వస్తాం. ఎందుకంటే బాబాగారిని తాకినట్టుగా మనకు అనిపిస్తుంది కాబట్టి. బాబాగారి భుజం మీద చేయి వేసినట్టు, బాబాగారి పాదాల మీద పట్టుకుంటే బాబా పాదం పట్టుకున్నట్టు మనకు అనిపిస్తుంది కాబట్టి మనం ఒక్కసారి షిరిడి ద్వారకామాయిలో అడుగు పెడితే ఎలాంటి సమస్యలున్నా సరే పూర్తిగా తొలగించడానికి బాబా గారు దారి చూపిస్తారు. ఈరోజు నా మీద నమ్మకంతో గుండెల్లో పెట్టుకొని ఈరోజు ఈ శ్రీవారి పాదాల మీద ఉన్న ఈ శ్రీవారి మీద ఉన్న తులసి మాలను తాకమ్మా అని చెప్పారు. జీవితంలో కోల్పోయింది తిరిగి పొందాలి అంటే బాబాగారు చెప్పినట్టుగా ఆ తులసి మాలను తాకుదాం. జీవిత ఆశయాన్ని మనం నెరవేర్చుకోవాలి కదా. రేపు గురువారం నాడు బాబాగారు చెప్పినట్టుగా ఈ వీడియో ద్వారా అందించిన సందేశాన్ని అర్థం చేసుకొని దానిని మన జీవితంలో కూడా అమలు పరుచుకుందాం. ఎక్కడ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.